దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు కాకినాడ శ్రీపీఠం ముస్తాబవుతోంది. ఈ ఏడాది జరుగుతున్నటువంటి ఈ శతకోటి కుంకుమార్చనతో ఎటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తా ఉన్నారు? భక్తులకు ఎటువంటి సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు? మనతో మాట్లాడేందుకు శ్రీపీఠం నిర్వాహకులు స్వామి పరిపూర్ణానందం ఉన్నారు. స్వామితో మాట్లాడదాం. సార్ నమస్కారం స్వామి. ఏంటి స్వామి లక్ష్యం ఏంటి? ప్రతి ఏడాది కూడా శతకోటి కుంకుమార్చన చేస్తూ ఉన్నారు. ఎటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు? ప్రధానంగా శ్రీపీఠంలో ఒక ప్రధాన సంకల్పం 1000 కోట్ల కుంకుమార్చన పూర్తి చేయాలనేది. ఈ 1000 కోట్లు వినడానికి ఎలా కష్టంగా ఉంటుంది, కానీ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం చూసిన వాళ్ళకి ప్రతి సంవత్సరం 100 కోట్ల కుంకుమార్చన అనేది సునాయాసంగా 10 ఏళ్లలో 1000 కోట్లు పూర్తవుతుందని అంచనా అందరికీ ఉంది. నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ ఏడాదికేడాది భక్తుల యొక్క ప్రభావం బాగా పెరిగింది. ఎలా పెరిగిందంటే ఏదో 2 రెట్లు పెరిగింది, 3 రెట్లు కాదు. ఇది అనూహ్యంగా పెరిగినటువంటి ప్రభావం. కారణం, ఇంతవరకు చాలామంది ఆడవాళ్ళల్లో వాళ్ళు పూజలు చేసుకోలేకపోవడం, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేకపోవడం, కొంతమందికి అంటే అవకాశం లేకపోవడం, కొంతమంది మేము చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చాలామందిలో చోటు చేసుకుని ఉన్నాయి. అవి నేను పటాపంచలు చేయగలిగా. ఒకటే, మనం అమ్మవారికి భక్తులం. భర్త ఉన్నారు, భర్త లేరు, దాంతో సంబంధం లేదు. అమ్మవారు భర్త కంటే ముందే ఉన్నారు, భర్త పోయినా అమ్మవారు ఉంటారు. అలానే భార్య పోయినా అమ్మవారు ఉంటారు, భార్య రాకముందు అమ్మవారు ఉన్నారు. కాబట్టి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఏ భేదం లేకుండా, బయట స్థితిగతులతో సంబంధం లేకుండా, ఇది నా మనస్సుతో భక్తితో ముడిపడినటువంటి ఒక విధానము. దానికి బయట స్థితిగతుల్ని మనం ముడిపెట్టద్దు. కొన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం, ఓ ముట్టు మైల అటువంటివి ఏదైనా ఉంటే తీసుకుంటాం తప్ప, ఏదో ఒక సంఘటన జరిగింది, ఒక దుర్ఘటన జరిగింది, దానికోసం మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటిది చాలా తప్పుడు ప్రచారం. అది ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి దుఃఖాల్లో బాధల్లో ఉన్నప్పుడు అప్పుడే దేవుడు కావాలి, అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దంటే అది చాలా క్రూరమైన మనస్తత్వం. అది సిద్ధాంతం, క్రూరమైన సిద్ధాంతం అనరు, అది క్రూరమైన భావజాలం. కాబట్టి నేను ఎప్పుడైతే ఇది వాళ్ళందరిలో పాదుకొలుపుతూ వచ్చానో అందరిలో ఆ భావుకత కలిగింది. ఎందుకంటే అది అమ్మవారి అనుగ్రహమే. అది ఈరోజు మీరు చూస్తే కాకినాడలో ఇంట్లో వంట మానేశారు. ఒక ఊరు ఇంట్లో ఇంచుమించు చాలా ఇళ్లల్లో ఇంట్లో వంట మానేసి భర్తలను ఆ సమయానికి రమ్మనమని, ఇది అమ్మవారి ప్రసాదం, మేము అక్కడ పూజ చేసుకుంటున్నాము, దీక్షలో ఉంటామని ఒక దీక్షా వస్త్రాన్ని ధరించి తరతమ భేదాలు లేకుండా, కులము జాతి లింగము లేకపోతే డబ్బుందా డబ్బు లేదా బయట స్థితిగతులతో ఏ భేదము లేకుండా అన్యోన్యతతో ఇన్ని వేల మంది కూర్చుని చేసుకోవడంతో పాటు వాళ్ళు అమ్మవారి మహాప్రసాదం కోసం వస్తున్నారు. కాబట్టి 1000 కోట్ల కుంకుమార్చన మాకు ఎంత ముఖ్యమో, 1 కోటి మంది ఈ సందర్భంగా వాళ్ళ ఆహారం స్వీకరించి ఆనందాన్ని పొందడం కూడా మాకు అంతే లక్ష్యం. ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరు తిండి లేక రావట్లేదు, వాళ్ళు అమ్మవారి యొక్క ప్రసాదం కావాలని వస్తున్నారు. ఆ ప్రసాద బుద్ధిని డబ్బుతో వెలకట్టలేము మనం, లేదా వాళ్ళ కులము మతం అది చూసి వెలకట్టలేము. కాబట్టి వాళ్ళకి అందించాల్సినటువంటి మహాప్రసాదాన్ని మేము పూర్తి స్థాయిలో మేము దాన్ని ఏ రకంగా అందించాలి, ఎలా తీసుకెళ్లాలని ఒక మంచి ప్రణాళికతో సుమారు రోజుకి 40,000 మంది నుంచి 50,000 మంది ఇక్కడ విచ్చేసి దీక్షలో పాల్గొని దీక్ష చేసి మహాప్రసాదం తీసుకుని ఇంటికెళ్ళి మళ్ళీ సాయంత్రం జరిగే అలంకరణ, సాయంత్రం జరిగే విశేష హోమాల్లో పాల్గొనేందుకు జనాలలో ఒక మూమెంట్ బిల్డ్ చేశాం. ఇది ఒక 25 సంవత్సరాల తపస్సు. ఏదో ఒక రోజులో 2 రోజుల్లో జరిగేది కాదు. శ్రీపీఠం నెలకొల్పి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 25 సంవత్సరాల తపస్సుతో మనం ఈరోజు పాల్గొనే ఆడవాళ్ళు మగవాళ్ళని చూస్తున్నాం. కానీ ఇంకొక మెట్టు ఎక్కి చూస్తే సరస్వతి పూజ రోజు ఒక సంచలనం భారతదేశంలో ఎక్కడా జరగలేదు. బాసరలో కూడా లేదు, కాశ్మీరంలో సరస్వతీదేవి ఆలయం ఉంది, అక్కడా లేదు. ఎక్కడ కూడా సరస్వతి పీఠాలున్నా సరస్వతి క్షేత్రాలున్నా ఇన్ని వేల మంది ఒక్కసారి కూర్చొని సరస్వతీదేవికి 3 కోట్ల అర్చన చేసుకునేటువంటి భాగ్యం అమ్మవారు శ్రీపీఠంలో కల్పించింది. ఇది కాకినాడ అదృష్టం, కాకినాడ జనుల అదృష్టం, కాకినాడే కాదు ఆంధ్ర జనుల అదృష్టం, తెలుగు ప్రాంతం వాళ్ళ అదృష్టము, భారతీయుల అదృష్టము. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒక్కరోజైనా మేము చూసి అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని ప్రసాదం తీసుకొని వెళ్ళాలని తరలి వస్తున్నారు. కాబట్టి ఇది నిజంగా అమ్మవారు మనందరికి కల్పించిన భాగ్యం. ఇది అద్భుతంగా జరగాలని ఆశిద్దాం. స్వామి, ఈ 10 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ క్రతువులో ఎంతమంది భక్తులు ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది? మరొకటి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నారు,
ఒకవేళ భక్తులు దూర ప్రాంతాల నుంచి ఈ రిజిస్ట్రేషన్ సదుపాయం వాళ్ళకి అందుబాటులో లేకనో లేకపోతే చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళని అనుమతిస్తారా? వాళ్ళు ఈ క్రతువులో మీరు పాల్గొనే అడిగిన అవకాశం ప్రశ్న ఉంటుందా? చాలా ముఖ్యమైనది. ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఎవరికి పెట్టామనంటే, ఈ 11 రోజులు మేము పూర్తిగా దీక్షలో ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటామనేటువంటి స్థానికంగా ఉన్న వాళ్ళకి. అది కాకుండా ఎక్కడెక్కడి నుంచో చూసి వెళ్దామనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఉమ్, వాళ్ళు వస్తారు, ఆ రోజు పూజలో పాల్గొంటారు, ప్రసాదం తీసుకుంటారు, దర్శించుకుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే 11 రోజులు ఉండలేకపోవచ్చు. ఉమ్, కాబట్టి రిజిస్ట్రేషన్ అనేటువంటి ప్రక్రియ కేవలం స్థానికంగా ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి సుఖంగా సులభంగా రాగలిగిన వాళ్ళు, లేదా ఇక్కడికి వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చి 10 రోజులు 11 రోజులు ఉండిపోయి ఉండేవాళ్ళు. ఇక కొన్ని ఏంటంటే ఒక కాకినాడలో జరిగే మహాశక్తి యాగాన్ని బేస్ చేసి హోటళ్ళన్నీ నిండిపోతున్నాయి. ఉమ్, ఆటోలకు అద్భుతమైనటువంటి ఆదాయం. డిమాండ్, అప్పుడు మంచి ఆదాయం. పూల కొట్టు, పాలవాడు, ఎంతమంది బ్రతుకుతున్నారంటే ఒక్క మహాశక్తి యాగము, ఒక్క సంకల్పంతో అది ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేటువంటి ప్రక్రియ 11 రోజులు మేము అక్కడ కూర్చొని చేసుకుంటామనే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కార్డు అదంతా స్కానింగ్లు ఉంటాయి, అన్ని వ్యవస్థ ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి ఆ దీక్షా వస్త్రం ఉంటుంది, ధరిస్తారు. అక్షయ పాత్ర అంటే శ్రీయంత్రం ఉంటుంది, దాన్ని తీసుకుంటారు, హాయిగా అర్చన చేసుకుంటారు. మళ్ళీ అవన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు, దర్శనం వెళ్ళిపోతారు. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది పరిమితం చేసాము. అది కూడా ఏంటంటే మేము 25-26 వేల మందికి అనుకుంటే అది ఈరోజు 36 వేల దాకా వెళ్ళిపోయింది. ఉమ్, అంటే ఓవర్ఫ్లో అయింది, ఓవర్ బుకింగ్ అయింది. కాబట్టి ఆపగలిగాము. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళ సంఖ్య మాకు 8,000 చిల్లర మా దగ్గర డేటా ఉంది. ఉమ్, ఇక చెప్పకుండా వచ్చే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. ప్రతిరోజు మేము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మినిమం ఒక 3-4 వేల మంది అన్నా మాకేం చెప్పకుండా, వాళ్ళకి ఏం తెలియదు, ఎవరో వెళ్తున్నారంటే ఓ వెళ్తున్నారా మేము వస్తామని వెళ్ళేవాళ్ళు. అలా వచ్చేవాళ్ళు అదనంగా ఒక 3-4 వేల మంది ఉంటారనేది మేము అంచనా వేసుకున్నాం. అంటే ఒక అంచనా వేసుకుంటామే తప్ప ఇంత నిర్దిష్టంగా చెప్పలేం కదా ఎవళ్ళం. కాబట్టి ఈ రకంగా ఈ ప్రక్రియ సాగుతుంది. 10 రోజులకు సంబంధించి అమ్మవారి అలంకరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు అలంకరణకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలంకరణకు సేవలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎలా అమ్మవారికి నిర్వహిస్తారు? మొదటి రోజు నుంచి 11 రోజులు అన్నపూర్ణాదేవి అలంకరణ, హరిద్రాదేవి అలంకరణ, అంటే పూర్తి పసుపుతోటి అమ్మవారికి అలంకరణ చేస్తాము. రాజరాజేశ్వరి అలంకరణ, గాయత్రి అలంకరణ, వారాహి అలంకరణ, బగలాముఖి అలంకరణ, రాజశ్యామల అలంకరణ, అలాగనే దుర్గాదేవి అలంకరణ, సరస్వతి అలంకరణ, మహాలక్ష్మి అలంకరణ, భువనేశ్వరి అలంకరణ. ఇలా ఏ రోజుకి ప్రత్యేకత ఆ రోజుకి ఉంటుంది. ఆఖరి రోజు అందరికీ తెలుసు 25 ఏళ్లగా జరుగుతుంది. అమ్మవారిని శ్రీమన్నారాయణుడిగా సాక్షాత్తు తిరుమలలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామిగా అలంకరించడం పరిపాటి. ఎందుకంటే మనకు అమ్మవారి యొక్క లలితా సహస్రనామమే దానికి ప్రమాణం. అమ్మవారి నుండే 10 అవతారాలతో నారాయణుడు అనుగ్రహింపబడ్డాడనేటువంటిది ఆ రూపంతో అక్కడ అలంకరణ. అయితే లక్షల్లో విచ్చేసే అవకాశం ఉంది భక్తులు ఈ ప్రాంతానికి. తప్పకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తా ఉన్నారు వచ్చే భక్తులకు కానీ, లేదంటే ఇటు పోలీస్ శాఖతో కానీ ఎటువంటి సమన్వయంతో ముందుకు వెళ్తాం? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సదుపాయం అనే దానికంటే దీనికి ఒక ఉపాయం కూడా ఉండాలి, అప్పుడే సదుపాయం ఏర్పడుతుంది. కాబట్టి ఉపాయం అని అంటే ప్రణాళిక. ఖచ్చితంగా 6 నెలల నుండి మేము దీనికి ఒక ప్రణాళిక వేసి ఇంచుమించు 3 నెలల నుండి కార్యకర్తలు ఒక 150-200 మంది డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్లు వేసుకుని ఇక్కడే ఉండి వాళ్ళు కార్యక్రమాలన్నీ అద్భుతంగా రూపొందిస్తున్నారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీపీఠానికి 3,200 మంది వాలంటీర్లు లిస్టు ఏది రిజిస్టర్ చేసుకుని మాకు 10 ఏళ్లుగా కంటిన్యూ అవుతూ ఉన్నవాళ్ళు, బయట జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ డామ్స్ కానీ డార్మెంటరీస్ కానీ వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ మంచి వాటర్, ఏది ఆర్ఓ వాటర్, గ్రౌండ్ వాటర్ని ఆర్ఓ చేసి పెడుతున్నాం స్నానానికి కూడా. సో అంటే అంత ఫెసిలిటీ ఇవ్వాలి, అంటే అంత మైక్రో లెవెల్లో వాలంటీర్లకి చూసుకుంటున్నాము, భక్తులకి చూసుకుంటున్నాము, దాతలు ఎవరైతే దీనికి స్వచ్ఛందంగా వచ్చి ఇంత మహత్తర కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి చూసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఉపాయాలు సదుపాయాలు అమ్మవారి అనుగ్రహంతో బాగానే వెళుతున్నాయని చెప్పాలి. లోటుపాట్లు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తాం. సో ఈ మహాక్రతువు చేయడానికి చాలా ధన వ్యయం అవుతా ఉంది. ఎందుకంటే మీరు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా ఒక కిట్ ఇస్తూ ఉన్నారు, స్వామి అమ్మవారి ప్రసాదం కింద కిట్ ఇస్తూ ఉన్నారు. ఆ కిట్లో ఏముంటాయి? ప్రధానంగా ఈ ఖర్చు ఏ విధంగా దీన్ని భరించే అమ్మవారికి ఈసారి ఏంటైందనంటే ఈసారి ప్రత్యేకంగా
మా అమ్మగారు చనిపోతూ కొంత డబ్బు ఆవిడ దగ్గర దాచుకున్న డబ్బు ఉంటే నాకు ఇచ్చారు. ఇది ఏదైనా ఒక పెద్ద మంచి కార్యక్రమానికి వాడమని. ఎందులో వాడుదాము? ప్రతిదీ ఇక్కడ చేసేది గోవులకి చేస్తాం, వేదానికి చేస్తాం, గుడికి చేస్తాము, వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నాము, పూజలు అన్నీ మంచివే. ఏం చేస్తామని ఆలోచించినప్పుడు తార్కికంగా బుద్ధి కనిపించింది. ఈసారి మహాశక్తి యాగంలో దీక్షలో శ్రద్ధగా 11 రోజులు కూర్చున్న వాళ్ళకి మనం ఏదైతే ఐడి కార్డ్స్ అన్ని ప్రొవైడ్ చేశామో వాళ్ళందరికీ కూడా మనం అమ్మవారి యొక్క ముద్రతోటి, మా అమ్మగారి పేరు ఉండదు, ఏది శ్రీపీఠం అంటే ఏముండదు, ఓన్లీ అమ్మవారి యొక్క ముద్రతోటి కంకణము తయారు చేయించి రాగితో, స్వచ్ఛమైన రాగితో ఇద్దామని మొదలుపెట్టాం. అయితే మాకు ఇది ఓవర్ బుక్ అవ్వడంతో ఇద్దరు దంపతులు, రాధిక గారు, రత్నాకర్ గారు అని అమెరికాలో ఉంటారు. మాకు అది మేము అనుకున్న సంఖ్య ఒకటైతే అది 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయింది. ఒట్టి కంకణాల ఖరీదే మాకు 35 లక్షలు. ఇది ఉచితంగా ఇచ్చేది, ఎక్కడి నుంచి తేవాలి? మా అమ్మ ఇచ్చిన కాస్త డబ్బు పెట్టాను. కానీ వాళ్ళిద్దరూ నిలబడి, వద్దు, మీ అమ్మగారి సంకల్పం అంటే మిమ్మల్ని అందించిన ఆ తల్లి యొక్క కోరిక మీరు నెరవేరుస్తున్నారు, మేము ఇస్తామని వాళ్ళు ఇచ్చారు. అలాగే ఇప్పుడు బియ్యం కొంతమంది ఇస్తున్నారు, వస్తువులు ఇస్తున్నారు. కూరగాయలు రాజమండ్రి నుంచి ఒక రాజుగారు ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక ట్రాక్టర్ పంపుతారు, ఒక లారీ సరుకులు వస్తాయి. ఇక్కడ కూడా రాజకీయ పరంగా అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి, పార్టీలకు అతీతంగా పార్టీలన్నీ పక్కన పెట్టేసి, ఇది అమ్మవారు, మన స్వామీజీ, ఇది అద్భుతంగా జరగాలి, ఇది మన ఊరు యొక్క ప్రధానమైన అంశం ఇది అని అన్ని పార్టీలకు అతీతంగా వైకాపా వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు మార్కెట్లో ఏం చేయగలరు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు సరుకులు కానీ ఇంకోటి కానీ అన్నీ చేస్తున్నారు. ఇక మిగతా ఖర్చులు అంటారా, భక్తులు ఇవ్వగలిగింది ఇస్తారు, లేకపోయినా నాకున్నటువంటి ఫెసిలిటీ ఒక మాట్లాడడం, ఎక్కడికైనా ప్రవచనానికి వెళతాను, వచ్చిన డబ్బు తీసుకొచ్చి టెంట్లు వాడికి ఇస్తాను, ఇంకోళ్ళకి ఇస్తాను. ఐ కెన్ మేనేజ్ దట్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. ఆ ఫండ్స్ అనేది అమ్మవారు చూసుకుంటుంది, ఇస్తుంది. ఎప్పుడు మాకు లోటు లేదు, పోటు లేదు. ఇంత మిగిలిపోయింది కార్యక్రమం అనేది ఇప్పటికీ మా శ్రీపీఠం చరిత్రలో లేదు. ఇంత తగిలింది అనేది కూడా లేదు. భక్తులు అంత శ్రద్ధతో చేస్తారు. ఇది యథార్థం. ఇది మిగులు లేదు, తగులు లేదు అన్నట్టు, లోటు పోటు, లోటు ఉండదు, పోటు ఉండదు. అది అమ్మవారి యొక్క శక్తి మాకు బాగా నమ్మకం. ప్రకృతి అలాగనే అనుకూలిస్తుంది, ప్రజలు అలాగనే, భక్తులు అలాగనే ఉంటారు. అలాగనే విషయము, వ్యవస్థ కూడా అంతే ఇదిగా. ఎందుకంటే ఇదంతా మనం చేస్తున్నాం అనుకుంటే అది భ్రమ. నాకు అర్థమైపోయింది, ఇది మన చేతులు దాటిపోయింది, ఇది మానవ మాతృలుగా మనం చేస్తున్నాం అనేటువంటిది ఒక భ్రమ. ఇది కేవలం దైవశక్తి. దైవమే ఎవడిలో ప్రేరణ కలిగిస్తుందో తెలియదు, దైవమే ఎవరికి ఏ బుద్ధి పుట్టిస్తుందో తెలియదు, ఏ రకమైన శక్తి ఇచ్చి చేయించుకుంటుందో అది దైవం వల్లనే జరుగుతుంది, మన వల్ల కాదనేది మా అందరికీ తెలుసు. నేను అదే నూరిపోస్తుంటా అందరికీ. మహాశక్తి యాగం 10 రోజులు పాల్గొనేటువంటి భక్తులు మీరు రాగి కంకణం ఇస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ 10 రోజులు ఈ క్రతువులో పాల్గొన్న భక్తులకి ఎటువంటి ఆధ్యాత్మికతతో వాళ్ళు చివరిగా వెళ్ళే అవకాశం? తప్పకుండా 2 సార్లు చేసుకున్న వాళ్ళు 3వసారి ఉరకలు వేస్తూ ఇక్కడికి వస్తున్నారంటే, మాకు వాలంటీర్లు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 3200 మందిలో మొత్తం 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30, 35 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాకు 1800 మంది ఉన్నారు. అంటే మోర్ దాన్ 50%, 60% వాళ్ళు వచ్చారు. అంటే నా దృష్టి ఏంటంటే రేపు వాళ్ళు 100% కావాలనేది నా టార్గెట్. కాబట్టి చాలా అద్భుతంగా ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక మోటివేషన్ కానీ. రెండోది, వాళ్ళు ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు మీరు ఎలా కనిపెడతారంటే వాళ్ళలో ఎంత ప్రభావం చూపుతుంది. డిసిప్లిన్, వాలంటీర్లతో డిసిప్లిన్ చేయలేము మనం, పోలీసులు ఏం చేయలేరు, ఎవ్వరం ఏం చేయలేము. ఇన్ని వేల మందిది సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి. అది ఇక్కడ ఆధ్యాత్మిక సంస్కారంలో మొట్టమొదటి మెట్టు. ఇన్ని వేల మంది, నేను ఒకటే చెప్తాను, మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మీ చీర ధరించి దీక్షా వస్త్రం అమ్మవారిని స్మరిస్తూనండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి తగలకూడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఒక వ్యక్తి ఇంకోళ్ళతో మాట్లాడకండి, నామం ఉచ్చరించండి, అదే పాటిస్తాం. తప్పకుండా మంచి జరగాలని. కాకినాడ శ్రీపీఠంలో జరిగేటువంటి మహాశక్తి యాగం 2025 ఈ ఏడాదితో 3వ ఏడాదిలో అడుగు పెడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులందరూ కూడా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడ నుంచి క్రమశిక్షణతో వెళ్లేలాగా కూడా పూర్తి ఏర్పాట్లు చేశామని స్వామీజీ చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది కూడా పూర్తి స్థాయిలో ఆదరణ పెరుగుతా ఉంది. భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న 7 సంవత్సరాలు, అంటే ఇప్పటికే 3 ఏళ్ళు పూర్తవుతా ఉంది, ఇంకొక 7 సంవత్సరాల్లో 1000 కోట్ల కుంకుమార్చన అనేది లక్ష్యంగా చేసుకుని భక్తులకు పూర్తి స్థాయిలో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు ఆశీర్వచనాలు కూడా అందించేందుకు తమ ఏర్పాట్లు చేస్తున్నామని స్వామి పరిపూర్ణానంద చెప్తా ఉన్నారు. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్, తెలుగు రాజ్యం.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.